ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారని ప్రార్థిస్తుంది సిస్టర్. మరి యొక్క 40 దినాల్లో శ్రమ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి ఉపవాసాలు చేస్తాం. ఉపవాసాలు ఎందుకు చేస్తామంటే ఆయన మనకు విమోచన రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని క్రయధనముగా మనకు పెట్టబోతున్నాడు. కాబట్టి 40 రోజులు ఆ యొక్క గెత్సేమనే తోటలో 40 దినాలు ఉపవాసం ఉండి సైతాను చేత కూడా ఆయన శోధింపబడ్డాడు. 3 విషయాల్లో ఈ లోకానికి నమస్కారం చెయ్యంటాడు సాతానుగాడు, రెండోదిగా ఈ రాళ్ళను రొట్టెలుగా చెయ్యంటాడు, మూడవదిగా మరి 3 దినాల్లో ఈ యొక్క మందిరాన్ని కట్టమంటాడు కదా. అలాగే మనము కూడా లోకంలో ఉండే ఉపవాసము చేస్తున్నాము కాబట్టి మనము ఆ ఉపవాసం ఏ రీతిగా చెయ్యాలంటే ఏదో పక్కవారు చూస్తారని ఇంట్లో నా కోడలు నా కూతురు నా కొడుకు ఉపవాసాలు చేస్తున్నారని మెచ్చుకుంటారని కాదు, కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే ఈ దినాల్లో ఈ దినమే కాదు ప్రతి దినము కూడా ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించి ఆయన మాటల ప్రకారంగా జీవించాలి ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా అర్పించాడు, పవిత్రమైన ప్రాణాన్ని. కాబట్టి ఆయన రక్తము మన కొరకు సిందించాడు. మన యొక్క తలంపులను బట్టి మన చెడు తలంపులను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. మన చెడు పనులను బట్టి చేతి పనులను బట్టి ఆయన చేతిలో మరి యొక్క ముళ్ళ మేకులను గుచ్చారు. మన చెడు నడవడికను బట్టి ఆయన కాళ్ళలో మరి మేకులను కొట్టారు. మరి ముఖం మీద ఉమ్ము ఊసారు. మన యొక్క చెడు చూపును బట్టి అనేక శ్రమలు పొందాడు. ఎందుకొరకు? మనకి రక్షణ విమోచన మరి ఇవ్వాలని, మన పాపాలు క్షమించే దేవుడు. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి విరోధమైనవన్నీ కూడా ఆయన రక్తంలో కడుగుకోవాలి. దేవునికి యొక్క ఇష్టం లేనివన్నీ కూడా ఈ యొక్క ఉపవాస దినాల్లో మనము కడుగుకోవాలి. నిజమైన ఉపవాసం ఏంటంటే మరి యొక్క మనలను దేవునికి దూరపరిచే ప్రతి విధమైనటువంటి అపవిత్రతను మరి దూరపరుచుకుని ఆయన రక్తంతో కడుగుకోవాలి. మరి ఇంకేంటంటే మరి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులమైన మనలను నీతిమంతుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ నీతిమంతుల కొరకు మనము నీతిగా యథార్థముగా సత్యముగా జీవించాలి. జీవించినప్పుడే ఆయన బిడ్డలుగా మనము మరి ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ఉపవాసం అంటే విచారంతోనూ లేకపోతే దీనంగాను లేకపోతే నీరసంగాను ఉండుట కాదు, కానీ అంటే దేవునికి దగ్గరగా ఉండుట, ప్రార్థించుట, ఆయన వాక్యం ధ్యానించుట, ఆయన మహిమపరచుట. కాబట్టి ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా మరి మనము క్రీస్తు మరి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో సంపబడి ఆత్మీయముగా ఆయన పునరుద్ధానుడై లెగిశాడు, పునరుద్ధానుడయ్యాడు. అంతేకాదు నిజమైన ఉపవాసం అంటే ఆహారం విసర్జించుట కాదు. మరి లోకంలో ఏదైనా కానీ మరి దురాశలను విసర్జించి మరి సుప్రబద్ధమైనటువంటి నిరీక్షణతో మనము భక్తిహీనతను మరి దూరపరుచుకొని మరి నిజమైన భక్తిని హత్తుకొని మనం ఇంకా మరి ఇతరులకు సహాయం చేసేవారుగాను మేలు చేయడము, బాగు చేయడము, స్వస్థపరచడము, మరి క్రీస్తును గూర్చి క్రీస్తును కలిగి ఉండుట మరి దేవునికి మరి నచ్చిన విధముగా మరి సత్క్రియలా సద్భక్తి కలిగి మరి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండుటయే మరి నిజమైనటువంటి ఉపవాసము. కాబట్టి మనము ఇలాంటి ఉపవాసం చేసినప్పుడు నిజముగా మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడతాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులం అవుతున్నాం. ఎందుకంటే ఆ రక్తంతో మనల్ని కన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. మన చెడు తలంపులు వచ్చినప్పుడు ఆయన చెడు యొక్క ముళ్ళ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చెడు పనులు చేసినప్పుడు ఈ చేతులు ఆయన చేతులని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటప్పుడు మనం లోకానికి లోపడము, లోకాశలకు లోపడము, లోక క్రియలకు మనం దూరంగా ఉంటాము. కాబట్టి ఆ పాపానికి దూరంగా ఉండాలి, భక్తిహీనతకు దూరంగా ఉండాలి. సద్భక్తి కలిగి మనం జీవించినప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలుగా కుమారులుగా మనల్ని అంగీకరించి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. కాబట్టి నిజమైన ఉపవాసం అంటే ఆహారం తినడం మానేయడం కాదండి. మరి ఉపవాసం అంటే దేవునికి విరోధమైనవన్నీ కూడా మన హృదయంలో నుంచి తీసివేయాలి, దూరపరచాలి, ఆయన రక్తంతో కడుగుకోవాలి. అది నిజమైన ఉపవాసం. ఈ 40 దినాలు పారంపర్యంగా చాలామంది చేస్తారు. కొంతమంది అన్నాలు, కొంతమంది రోజంతా అన్నం తినరు, కొంతమంది మటన్ తినరు, చికెన్ తినరు, సినిమాలకి వెళ్ళరు, షికారుకి వెళ్ళరు. అయితే ఈ 40 రోజులు అయిపోయినాక యథాస్థితి మళ్ళీ
రోత బ్రతుకులే. అలాగుండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఒకసారి దేవుని యొక్క నిబంధన చేసుకుంటే మనం ఆ నిబంధన కొరకు సావైనా బ్రతుకైనా ఆయన కొరకే బ్రతకాలని మనం తీర్మానం చేసుకోవాలి. మరి పౌలు భక్తుడు ఒక దినం శౌలుగా ఉన్నప్పుడు హంతకుడు మరి అనేక సంఘాలు హింసించేవాడు. ఒకసారి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మళ్ళా మరి పౌలు మరి ఏ యొక్క పాపం చేయలేదు. మనము కూడా రీతిగా ఉండాలండి. ఒకసారి దేవుని యొద్ద ఒడంబడిక చేసుకున్నప్పుడు ఆ మాటకు లోబడి ఉండాలి. మనకి హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయనతో నడవాడండి. అదే నిజమైనటువంటి ఉపవాసం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ కొట్టండి, మరి యొక్క యూట్యూబ్ చూసి మరి అభివృద్ధి పరుస్తారని మిమ్మల్ని కోరుస్తున్నాను. ఎందుకనగా 70 లక్షల ప్రాజెక్ట్ ఉంది. ప్రైవేట్ టవర్ కట్టాలి. మేము ఆల్రెడీ ఒక మందిరం కట్టాము, 2వ మందిరం కట్టాలి. అందుకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. కాబట్టి మీరందరూ ప్రార్థించి మరి సబ్స్క్రైబ్ చేస్తారని మరి విశ్వసిస్తున్నాను. ఆమేన్.